చెప్పవా గట్టమ్మ గాడేడు పోతున్నవే మరుపురాని నీ మంచితనము తెలిసి మనువల్లు మనువరాళ్ళు నేడు పెడుతుండ్రే కంట నీళ్ళు నీ కొడుకులు బిడ్డలు నీ సుట్టే ఊసోని కన్నీట మునిగినరే ఓ తల్లి ఏడుండి చూస్తున్నవే ఎన్నేలాంటి మనసు మా తల్లిదంటూ నీ భర్త మల్లయ్యా నిన్ను తల్లోలే చూసేవాడే నేడు జనగామ జిల్లాల రఘునాథ్పల్ మండల కీలాసపురు గ్రామము అంత వాకిట్ల నిండినరే అమ్మ కాకి బలగం చూడే కడసారి నేను చూడ చుట్టూర్లు గదులొచ్చనే నీ ఊర్ల జనసంద్రమైపోయనే కష్టాన్ని నమ్మి వ్యవసాయముక్కట కాదు గొర్రెలు మేకలు గాయంగా భర్తతో చేదోడు ఉంటూ నువ్వు కన్న పిల్లలకయ్యి కంట నిద్ర లేక కష్టాలు ఎప్పరాదే ఇంటిని ఓస్తాయి ఏడ్చినారే మరిసి ఉండపోవు సంటి పిల్లోనోలు ఎటువైనా నమ్మపోవు బయట కోతే నా ఎంట నువ్వద్దువు నీ భర్తను నడువరాదు నీకు పడిపోతావంటూ నమ్మి నువ్వు ఉండలేవి తోడుగా తవ్వ నడిసేటప్పుడు ఇంట్లో మంచాన నేనుంటే కంచాన పువ్వేసి కలిపించి వినిపిద్దువే నా తల్లి నన్నిడిసి ఎటువోతివే నాకు గోళీలేసి అలా ఎతికిన దొరకవు ఏ గోళీ ఎప్పుడేసుడు నేడు నా కోలు ఎప్పాలినే ఊరు సిన్నవాయే వాడముగా బాయే ఎక్కడెళ్ళిపోతివే ఓ తల్లి దిక్కులు చూస్తున్నమే నీ యాదవ వంశము యాది చేస్తున్నది ఏనంగా నువ్వు వస్తవే గట్టమ్మ గడుపల్ల నీ బలగమే కలుపుగోలు గుణము నీ మంచితనము మరువాని ఊరు జనము అగుజూడు నీ ముందట దుఃఖము పిలిసి పలకరించే ప్రేమ గల్ల తల్లి పేరెట్ల మాసేనంటూ మందంత సినవోయి కన్నీటనే బలగంలో ఏ పండుగైనా అన్నిట్ల ముందుండే ఓ తల్లి గట్టమ్మా ఇప్పుడు పండుగలైతున్నాయే అయ్యో అందరున్నా గాని ఏదో లోటు నేడు నువ్వున్నది మా వేరే నిన్ను తలువనోళ్ళు ఎవ్వరి మీ తల్లిదండ్రి గట్టయ్య లచ్చమ్మతో పాటు అతమామ ఎల్లయ్యా మల్లమ్మ పిలువంగా పోతున్నవా నేడు గంత బలుగా ఉన్న గింత మరుపు రావు ఏ లోకమెళ్ళినవే అమ్మ ఓసారి వచ్చిపోవే ఊర్లోకి బాబా వచ్చిండాని తిరిగి అలసి వచ్చి తినేయాల తలనొప్పంటే రాత్రి డాక్టర్ కు చూపించగా అయ్యో 200 పైన బీపీ నీకమ్మ ఈడగదంటున్నాడు డాక్టరు జనగామకెళ్ళమన్నాడు వెంటనే ఊరు దాటగానే ఎందుకు బిడ్డ బతుకుడు కష్టమురా బండి దింపుండ్రి ఇంటికంటే అమ్మ గట్లెందుకంటే అవి పైసా కినక రాక పానాలు నిలిపిస్తామే అంటూ నీకన్న పిల్లలమ్మ
అంటున్నారు మెదడుకు సర్జరీ తప్పదన్రు కానీ మెరుగైన వైద్యము హన్మకొండల అంటే ఆగకుండెళ్ళిన కాడ కూడా కాదంటే హైదరాబాదు అయ్యో ఒక్కటంటూ కాదు నిమ్సు మొదలే తల్లి ఉస్మానియాగా కానీ పలు తీర్ల ప్రైవేట్లెన్నో తిరిగినా పైబడిన వయసు కష్టమంటూ సార్లు ఆక్సిజన్ పెట్టినరే తిరిగి ఇంటికి వంపుతుండ్రే అంతా నీతోనే హైదరాబాద్ లో చూడవే అమ్మాగమైతున్నారదిగో కాళ్ళు ఎల్ల వంట పైసా కెనక రాక దక్కించుమని వేడినా డాక్టర్లు కనికరించగా వాయేనా అమ్మ పోతున్నమే గాని మనసొప్పుడే లేదే గంటలే అంటున్నరే డాక్టర్లు గ్యారంటీ ఇయ్యలేరే బండి ఎక్కుతున్నాము గాని ఏడు బాగుతలేదే ఎట్లంటూ మెంబోదుమే అమ్మ ఎడవాసి పోతవిగా నన్ను చూడే అంటూ పెద కొడుకు ఎక్కటయ్యే ఎక్కెక్కి ఏడవంగానే వేసిన కొడుకు కృష్ణమూర్తి కన్నీట కరుణగల్ల తల్లి కష్టం వచ్చిందంటే గది ఎంత బిడ్డందువే ఎంతో ధైర్యాన్ని వంచుదువే తల్లి లాంటి గుణము అత్తమ్మదంటూ కన్నీట కోడళ్ళు వెంకటలక్ష్మి సాయమ్మ శోకాననే తిరిగి నీ బిడ్డలు కౌసల్య యాశోద రమణీల ప్రామీలతో శోకము కోడళ్ళు బిడ్డలు కంట నీళ్ళు ఎప్పుడొచ్చిన గాని ఎంతో మర్యాద కొడుకులోలే చూసేది అత్తమ్మంటూ అల్లుళ్ళు అందరమ్మా మీనయ్య రామచంద్రం అంజనీలు అయ్యో సట్టకుడు అంజయ్యను దలిసి కన్నీట నీ ముందరా ఆత్మగుణము గల్ల అమ్మమ్మ ప్రేమను తలిసి ఏడుస్తున్నరే ఓయమ్మ బిడ్డల పిల్లలంతా నానమ్మ ఎంత ఎప్పు తక్కువ నీ చరిత అంటూ కొడుకుల పిల్లలమ్మ పలుగము మనువల్లు మనువరల్లు అమ్మ లేపిండ్రే పాడే దాటింది ఊరే అడివి చేరుకున్నదే యాత్ర కాడు దగ్గర చేరగా సెన్సరిల్లుతుండ్రు నీ భర్తతోని నీ కొడుకులు బిడ్డలు అంత కట్టెల్ల నిన్ను పెట్టగా అమ్మమ్మ మమ్మల్నే కాదే మా పిల్లల్ని కూడా గారంగా పెంచినవే అంటూ మనువల్లు మనువరాలు నానమ్మ ప్రేమను మరువలేక అయ్యో కన్నీట మునిగినారు నీ కొడుకుల పిల్లలంతా ఓ తల్లి బంధుకై పోతున్నవ్వా నిన్ను ఏ తీరు మరిసుందుమే మళ్ళీ మన ఇంట్లో జన్మించవే గట్టమ్మ మనుమారాలయ్యిరావే ఓ తల్లి